హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మాన్సా. ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ అరుణ్ విన్నర్ కేకే, వెల్త్ ఆర్కిటెక్ట్. నమస్తే సార్. నమస్తే. సార్, లాస్ట్ ఎపిసోడ్ లో మనం స్టాక్ మార్కెట్ కి సంబంధించి డిస్కస్ చేసుకున్నాం కదా, అంటే మార్కెట్ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇప్పుడు చూసుకుంటుంటే మార్కెట్ కొంచెం డౌన్ అయింది అని అంటున్నారు. డౌన్ అయింది. సో అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ మార్కెట్ లో. కానీ ఇప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చా మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు? ఒకవేళ మార్కెట్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే ఏ స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనేది కొన్ని మార్కెట్స్ మీరు చెప్పండి సార్. చాలా మంచి క్వశ్చన్ మేడం. మామూలుగా మార్కెట్ అనేది ఎప్పుడు కూడా 24/7 ఆపరేట్ అవుతూనే ఉంటుందండి. ఇన్వెస్ట్మెంట్స్కి కూడా ప్రతి క్షణము ఆపర్చునిటీ ఉంటూనే ఉంటుందండి. సో ద ఇంటెలిజెంట్ వే ఏంటంటే మనము మార్కెట్లో వాల్యుయేషన్స్ తగ్గినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెట్టాలి. అదేగే వాల్యుయేషన్స్ ఎక్కువ పెరిగినప్పుడు లేదా మార్కెట్ బాగా పెరిగినప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకొని కొంతకాలం మనం స్టాగ్నెట్గా ఉండడం నేర్చుకోవాలి. కానీ ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఎక్కడ చేయాలి అనేది ఇది చాలా ఇంపార్టెంట్. మనకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి అన్నట్లు ఈ స్టాక్ మార్కెట్లలో ఇది ఎంట్రీ ఎక్కడైనా ఇవ్వచ్చు, ఎగ్జిట్ ఎక్కడ కావాలి అనేది తీసుకోవాలి. అందుకు గాను మన గోల్స్కు తగ్గట్టు మనం ప్రాఫిటబిలిటీని ఎలా అచీవ్మెంట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ సబ్జెక్ట్ మేడం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో చెప్తాను. మనము లాస్ట్ నవంబర్ అంటే 2024 నవంబర్ నుంచి కూడా మార్కెట్స్ ఇండిసిస్ అంటే నిఫ్టీ కానీ మామూలుగా బిఎస్సి సెన్సెక్స్ కానీ చాలా తగ్గుదల చూపించడం మొదలుపెట్టాయి. అబ్నార్మల్గా 19 నుంచి 20% వరకు తగ్గడం జరిగింది. లైఫ్ టైం పీక్ నుంచి 20% వరకు తగ్గడం జరిగింది. మన దేశంలో అంటే మార్కెట్కి నష్టం కలిగించేటువంటి ఈవెంట్స్ కానీ నష్టం కలిగించేటువంటి సంఘటనలు జరగకపోయినా గ్లోబల్ మార్కెట్ యొక్క ఈవెంట్స్ తోటి మనకు కొంత నష్టం జరిగిందనేది వాస్తవం. ఇది న్యాచురల్ ఫెనామినా. ఇప్పుడు మార్కెట్ అనేది ఒక ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉండదు. ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 46 సెక్టర్స్ కాంబినేషను. దాంతోపాటు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రతిరోజు ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఈరోజు లాభం పొందడం అనేది ఇంపార్టెంట్, కొంతమందికి డబ్బులు నష్టపోవడం కూడా ఇంపార్టెంటే. ఈవెన్ లాస్ మేకింగ్ ఈజ్ అండ్ లాస్ బుకింగ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ ద మార్కెట్. సో అలా మార్కెట్లో మామూలుగా మనము ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇంటెలిజెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మార్కెట్లో తక్కువైనప్పుడు. సరే, ఈ 18% వరకు మనకు తగ్గింది. మరి ఇది కరెక్టా, తప్ప, రైటా, ఇంకా పడుతుందా అనేది చాలామందికి ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినటువంటి విధానంలో ఇప్పుడు 80 రూపాయలకి 100 రూపీస్ నుంచి 80 రూపీస్కి పడిపోతే మళ్ళా 50 రూపాయలకు పడిపోవడం, ఇంకా 80 రూపీస్ నుంచి 70 రూపీస్ పడిపోతుందని అనుకుంటాం. 70కి పడింది అనుకోండి, మళ్ళీ 60కి అనుకుంటాం, 60 నుంచి 50 అట్లా. ఇదేంటంటే ఈ ఆలోచనకు అంతే ఉండదు. కానీ మార్కెట్ కొన్ని టెక్నికల్స్ని కొన్ని ఫండమెంటల్స్ని ఫాలో అవుతుందండి. సో 100 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పడిపోయిందంటే 50% కరెక్షన్ వచ్చిందంటే ఒక స్టాక్లో, మన దేశంలో స్టాక్ లిస్టింగ్ అవడం అనేది చాలా మంచి ప్రాసెస్తో కూడుకున్నటువంటి విధానం. సెబీకి ఒకసారి 1996 నుంచి మనం చూసుకుంటున్నట్లయితే చాలా కఠినమైనటువంటి నిబంధనలతోటి స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు రీసెంట్గా లిస్ట్ అయినటువంటి అంటే లాస్ట్ 2023-24లో లిస్ట్ అయినటువంటి మనకు స్టాక్స్ని చూసుకున్నట్లయితే అవి ఎన్ని వడపోతల తర్వాత మామూలుగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నా తెలుస్తుంటుంది. ఈ యొక్క వడపోతల ద్వారా మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఒక నమ్మకమైనటువంటి కంపెనీలు మాత్రమే మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయనేది మనం అంటే లిస్టింగ్ అవుతున్నాయనేది మనం గమనించుకోవచ్చు. నార్మల్గా ఇప్పుడు ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లో 5,500+ కంపెనీస్ అనేటివి ఉన్నాయి. సో ఈ యొక్క 5,500 కంపెనీలు కాకుండా భారతదేశంలో ఒక 3.5 లక్షల కంపెనీలు ఉన్నాయండి. సో వీటిలో ఒక 5,500 మాత్రమే. ఎందుకు? బికాస్ దే హ్యావ్ మామూలుగా గవర్నమెంట్కి యొక్క నిబంధనలకు అనుకూలంగా ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో ట్రాన్స్పరెంట్గా ఉంటూ తన యొక్క షేర్ హోల్డర్స్కి సక్రమైనటువంటి లాభ నష్టాలని పంచే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సెబీ స్క్రూటినీ తర్వాత ఈ 5,500+ కంపెనీస్ మాత్రమే మనకు లిస్టింగ్లోకి వచ్చాయన్నమాట. సో ఇలాంటి వాటిల్లో వాలటాలిటీ అనేది సపోజ్ 100 రూపాయల నుంచి 50 రూపాయలకు వచ్చినప్పుడు తగ్గినట్లా, లేకపోతే బాగా తగ్గినట్లా, లేదంటే ఏం తగ్గకుండా మనం అలాగే ఉన్నట్లా?
సో బాగా తగ్గాయి. సో బాగా తగ్గాయంటే అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ ఆటోమేటిక్గా స్టార్ట్ చేసుకోవచ్చు కదా. సో అలాగే మొత్తం దేశం యొక్క ఇండిసీస్ 19-20% తగ్గినాయి అంటే ఈరోజు మీరు చూస్తే 22,000 నుంచి మంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ అనేది రీసెంట్గా 1,300 పాయింట్లు పెరగడం జరిగింది. అంటే 23,342 పాయింట్ల వరకు పెరగడం జరిగింది. అంటే ఈ 4 రోజుల్లోనే. కానీ ఇట్లా స్టెప్ బై స్టెప్ పెరగకుండా ఇట్లా అబ్నార్మల్గా పెరగడమే మార్కెట్ యొక్క కొంత. ఎందుకంటే మీరు స్టెప్పులు ఎక్కేటప్పుడు ఒక పైకి ఎక్కేటప్పుడు ఒక ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కారనుకోండి, ఒక 20 స్టెప్పులు ఉన్నాయనుకోండి, ఒకటో స్టెప్ తర్వాత రెండో స్టెప్ తర్వాత మూడో స్టెప్ ఎక్కుతారనుకో ఈజీగా ఎక్కుగలుగుతారు. అలాగే ఒకటో స్టెప్ తర్వాత 4వ స్టెప్ తర్వాత 10వ స్టెప్ ఎక్కారనుకోండి ఏమవుతుంది, అలాగే జారిపడడానికి అవకాశం ఉంటుంది కదా. ఇక్కడ కూడా ఈ 4 రోజుల్లోనే 1,300 పాయింట్లు పెరగడం అనేది కూడా కొద్దిగా అబ్నార్మాలిటీని సూచిస్తుంది. కానీ మన మార్కెట్ కరెక్షన్స్ అనేది మాత్రము చాలా ఎక్కువగా జరిగి 19-20% జరగడం వల్ల ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ట్రెండ్స్ వైజ్ స్టార్ట్ చేయాలి. ట్రెండ్స్ వైజ్ అంటే ఎప్పుడైతే తగ్గాయి ఇమీడియట్గా అప్పుడు మనము 100 రూపాయలు మన దగ్గర ఉన్నప్పుడు 20 రూపాయలు 20 రూపాయలు 20 రూపాయలు 20 రూపాయలు 20 రూపాయలు అట్లా 5 భాగాలుగా మనము స్టార్ట్ చేయడం మంచిది. సో ఇప్పుడు మనకు ఒకటేసారి పైకి వెళ్తుందా, వెళ్ళదు. ఎందుకంటే ఇవి మామూలుగా ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్ స్టేక్స్ తగ్గించడం కానీ, మన యొక్క ఎకానమీ వచ్చేసి జీడిపి కన్స్ట్రైంట్ ఉండడం వల్ల కానీ, ఎకానమీలో లిక్విడేషన్ అనేది టైట్ అవ్వడం వల్ల కానీ కొంత గ్రోత్ రేట్ అనేది స్లోగా ఉంది. సో మనం తగ్గినప్పుడు ఆపర్చునిటీ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి మంచి స్ట్రాటజీగా నేను చెప్పవచ్చు. సో ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు 22,000 నుంచి 22,500 అనేది మంచి సపోర్టింగ్ తీసుకుంటున్నది కాబట్టి ఈ మధ్య కాలంలో మనకు తీసుకోవచ్చు. సో మార్కెట్స్ ఇప్పుడు మళ్ళీ 23,342 వరకు పెరిగింది. కానీ ఇది 23,800 వరకు వెళ్ళి మళ్ళీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ స్పీడ్లో కనుక మళ్ళీ అది 23,800 కనుక మనం బ్రేక్ చేయగలిగితే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 24,800 వరకు ఉంటుంది. కాబట్టి ఒక నెక్స్ట్ వచ్చే మంత్లో 23,800 నుంచి అంటే నెక్స్ట్ వీక్ ఇంకా మనకు క్వార్టర్ క్లోజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ వచ్చేసేసి 23,800 నుంచి 22,672 వరకు మార్కెట్ కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉంటుంది. ఒకవేళ మనం 23,800కి గన ఈ నెక్స్ట్ వీక్ ఫ్రైడేలో క్లోజ్ అవుతే మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 24,800 కాబట్టి అప్పుడు కూడా ఒక 20% అంటే ₹1,00,000 ఒక 20,000 వరకు మాత్రం మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే 23,800 నుంచి తగ్గినప్పుడల్లా కూడా ఒక 20,000 వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా చేసుకుంటున్నప్పుడు మీకు ఆన్ యావరేజ్ అనేది మామూలుగా రూపీ యావరేజింగ్ కాస్ట్ అనేది కలిసి వస్తుంది కాబట్టి మీరు తొందరగా నష్టపోరు, తొందరగా లాభం రాదు. కానీ సేఫ్ సైడ్ ఉంటారు, మీరు కన్సిస్టెంట్గా లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని గమనించుకొని మనము చక్కగా ఇప్పుడున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పేసి నేను కోరుతున్నాను. సో చాలా మంచి స్ట్రాటజీస్ ఐడియాస్ షేర్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.